హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను పప్పు బిళ్ళలు అయితే చేశాను. ఎలా చేశానో చూపించబోతున్నాను. ముందుగా 1 కిలో బియ్యం శుభ్రంగా కడిగి ఆరబోసేసుకొని మిషన్ వేసేసానండి. వేయించిన తర్వాత జల్లించుకున్నాను. శుభ్రంగా జల్లించిన తర్వాత శనగబేడలు, పెసరపప్పు, సగ్గుబియ్యం మన ఇష్టం అండి. ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 3 ఒకే క్వాంటిటీలో తీసుకొని శుభ్రంగా కడిగి ఆ పిండిలో వేసేసాను. ఆ తర్వాత మినిమం 1 గిద్ద పల్లీలు తీసుకొని మెత్తగా కాకుండా ఒక రకంగా గ్రైండ్ చేసేసుకొని వేసేస్తాను అనమాట. ఆ తర్వాత కారము, సాల్టు, కరివేపాకు, జీలకర్ర వేసేసి మనకి స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే నాకు తక్కువ వేసేసానండి. నేను తినే క్వాంటిటీలో నేను వేస్తున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే మీరు వేసేసుకోవచ్చు అనమాట. అలా వేసేసి మొత్తం కలుపుకున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా కాచిన నూనెని వేసి మొత్తం ఒకసారి కలిపేసాను అనమాట. మొత్తం కలిసి ఉండలేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనము చల్లటి నీళ్ళతోనే మొత్తం కలిసేటట్టుగా ఉండలా అనుకువగా కట్ చేసేసుకోవాలన్నమాట. మరి గట్టిగా చేసుకున్నా కానీ వండికి చెక్కలు గట్టిగా అయిపోతాయి అన్నమాట. తినేదానికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మనకి చెక్కలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని పిండుకొని మొత్తం చెక్కలు ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్న తర్వాత ఆల్రెడీ మనకి నూనె పెట్టేసాను అనమాట. నేను ఆయిల్ కాగిపోయింది. ఆయిల్లో వేసేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయండి. చెక్కలు తినటం మాత్రం చేయటం అనేది చాలా కష్టం అన్నమాట. మనకి హెల్ప్ ఎవరైనా ఉంటే బాగుంటుంది. కానీ నేను ఒంటరిగానే చేసుకున్నాను అన్నమాట. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి చెక్కలు కూడా. ఇలా పొంగితే మనకి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఒక్కోసారి ఏంటంటే పొంగకుండా ఉన్నాయనుకో చెక్క గట్టిగా అయిపోతాయి. మీరు పల్లీలు వేస్తారు కాబట్టి పల్లీలతో కూడా పుట్నాల పప్పు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేక నేను వేయలేదు. వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి. సేమ్ అదే క్వాంటిటీలో 1 గిద్ద పల్లీలు వేసాను. అలాగే పుట్నాల పప్పు కూడా 1 గిద్ద వేసుకున్నానంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా నేను అన్నీ ఇలాగే పలుచగా ఉత్తుకొని చెక్కలు ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ప్రతి పిండి వంటలు నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట. అందరికీ వచ్చు కాకపోతే నా స్టైల్లో నేను చేస్తున్నాను. అది ఎలా అనేది మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో చేయండి.